ఒక దుకాణదారు 25 రూపాయలు ధర పెంచాడు. మరొక దుకాణదారు 10 రూపాయల తక్కువ ధరకు అమ్ముతున్నాడు. ఈ 25 రూపాయలు ధర పెంచిన దుకాణదారు 25 కాదు 18కి తగ్గిస్తాను, కానీ అవతలి దుకాణం నుంచి మాత్రం కొనకండి, నా దగ్గర ఇప్పుడు 238 రూపాయల సరుకు కొంటున్నారు, 500 రూపాయలు కొనండి అని అంటే మామూలుగా లోక జ్ఞానం ఉన్నవాళ్ళు, ఇంగిత జ్ఞానం ఉన్నవాళ్ళు మొదటి దుకాణదారు మనను మోసం చేస్తున్నాడు, మొదటి దుకాణదారు దగ్గరికి పోకూడదు అని అనుకుంటారు. ఆశ్చర్యకరంగా విచిత్రంగా భారతదేశంలో మాత్రం ఇటువంటి మొదటి దుకాణదారు ఎంత గొప్ప పని చేస్తున్నాడు, ఎంత సాయం చేస్తున్నాడు, ఆ దుకాణదారుతో ఒప్పందం కుదుర్చుకున్నందుకు మన ఇంటి పెద్ద ఎంత దేశభక్తుడు, ఎంత రాజనీతిజ్ఞుడు అని మాట్లాడుకునే రోజులు వచ్చాయి. వివరాల్లోకి వెళ్దాం. 25% నుంచి 18% తగ్గడం అంటే 7% తగ్గింది. 7% తగ్గినందువల్ల భారత ఆర్థిక వ్యవస్థకు ఎంత మేలు చేకూరుతుంది, ఏ సరుకుల ఎగుమతిదారులు ఎంత లాభం పొందుతారు, ఎన్ని ఎక్కువ సరుకులు ఎగుమతి చేస్తారు, గోధి మీడియా చాలా ప్రచారాలు చేస్తుంది. కానీ ఈ 7% తగ్గినందుకు భారతదేశం, భారత ఆర్థిక వ్యవస్థ తక్షణమే $500 బిలియన్ సరుకులు అమెరికా నుంచి దిగుమతి చేసుకోవాల్సి ఉంది. ఇవాళ ఎంత చేసుకుంటున్నాం? 2025 లెక్కల ప్రకారం భారత ఆర్థిక వ్యవస్థ అమెరికా నుంచి దిగుమతి చేసుకున్న మొత్తం సరుకుల సేవల విలువ $238 బిలియన్, అంటే రెట్టింపు కాబోతుంది, రెట్టింపు కన్నా ఎక్కువ కాబోతుంది. అమెరికన్ సరుకులతో భారత మార్కెట్లను ముంచెత్తనున్నారు. డంపింగ్ అంటారు అంతర్జాతీయ వాణిజ్యంలో. డంపింగ్ జరగబోతుంది. 0% సుంకంతో అమెరికన్ పరిశ్రమలకు, అమెరికన్ పారిశ్రామికవేత్తలకు, అమెరికన్ వ్యాపారవేత్తలకు విపరీతంగా తమ సరుకులు ఉత్పత్తి చేసి అక్కడ నిరుద్యోగాన్ని తగ్గించి, అక్కడ పన్నులను తగ్గించి భారతదేశం మీదకి తమ సరుకులు డంప్ చేయడానికి ఒక ఒప్పందాన్ని నరేంద్ర మోడీ డొనాల్డ్ ట్రంప్తో టెలిఫోన్ సంభాషణలో అంగీకరించాడు.